Hi, hello, welcome to Shravana Health Tips. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ జస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో మనం ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ టి శ్రీనివాస్ అండి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, టేకింగ్ కేర్ ఆఫ్ ఓపీడీ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ అట్ వెంగళరావు నగర్. ఆస్తమా అనేది పూర్తిగా తగ్గుతుందా సార్? అదేనండి, ఆస్తమా అనేది పూర్తిగా తగ్గదు. అలా తగ్గించే మందులు అయితే ఏం లేవు. ఆస్తమా అదుపులో ఉంచవచ్చు. మనం దీర్ఘకాలికంగా మందులు వాడుకుంటూ దాన్ని అదుపులో చేసుకుంటూ ఆ లక్షణాలు గుర్తించి దాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్చకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆస్తమా అనేది ప్రాణాంతకరమైన వ్యాధా సార్? డెఫినెట్గా అండి, ఆస్తమా ప్రాణాంతకంగా మారచ్చు. మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీరు దుమ్ము ధూళి నుంచి జాగ్రత్త పడడం, ధూమపానానికి దూరంగా ఉండడం, చల్లటి వస్తువులకు దూరంగా ఉండడం, ముఖ్యంగా చలికాలం వచ్చినప్పుడు ఒళ్ళు వెచ్చగా కప్పుకోవడం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం దాని తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. అలర్జీ వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుందా సార్? అవునండి, తప్పకుండా. అలర్జీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొందరికి కొన్ని పదార్థాల వల్ల అలర్జీ ఉండొచ్చు, కొందరికి మిగతా రసాయన వల్ల అలర్జీ ఉండొచ్చు. సో అది ఏ టైప్ ఆఫ్ అలర్జీ అనేది ముందుగా మనం సరిపడా పరీక్షలు చేయించుకొని దాన్ని నిర్ధారించుకోవడానికి ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు? ముందుగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనే దానికి మనం చెప్పుకోవాల్సి వస్తే, మీరు శీతల పానీయాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ కానివ్వండి, ఐస్ క్రీములు కానివ్వండి, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. రెండోది, ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దానికి దూరంగా ఉండాలి. లేదనంటే ఈ వ్యాధి ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉంటాయి. మీరు దుమ్ము ధూళి దులపాల్సి వచ్చినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని మాస్క్ పెట్టుకోవడం, లేదా దుమ్ము దులపడం మానేయడం, ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ పదార్థాల్లో ముఖ్యంగా విటమిన్ సి, ఏవైతే నారింజ మీకు ఇలాంటి ఫ్రూట్స్లో ఉంటాయో ఆ విటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ మెగ్నీషియం కంటెంట్ ఉండే పదార్థాలు, మెగ్నీషియం మనకు ముఖ్యంగా పాలకూరలో వీటిలో లభ్యమవుతుందండి. అలాగే దాంతోపాటు సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ కూడా దానికి ఎంతో తోడ్పాటు ఇస్తుంది. సో సమతుల్య ఆహారం అనేది తీసుకోవడం ఉత్తమం. సార్, మనం ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి కదా సార్, వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉందా? అవునండి, కొంతవరకు. అందరికీ రాకపోవచ్చు. ఎవరైతే అలర్జిక్ ఉంటారో వాటి నుంచి వచ్చే ఫర్ ఉంటుంది కదండి, చిన్న చిన్న ఎంటికలు, అవి చాలా మట్టుకు ఎయిర్లో ఉండిపోతాయి. ఎయిర్లో ఉండిపోయినప్పుడు మనం దాన్ని పట్టుకున్నా కానీ మన బట్టలు కంటుకోవడం, లేదా గాలిలో ఉండిపోయి ఆ ఫర్ని మనము పీల్చుకోవడం, దాని నుంచి కూడా మనకు ఏదైనా అలర్జీ వచ్చి అది ఆస్తమా రూపంలో కూడా బయటికి రావచ్చు. సో ముఖ్యంగా మీరు చూసినట్టయితే పెంపుడు జంతువుల్లో పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, ఇవి మోస్ట్ కామన్గా ఉంటాయి. వాటి ఫర్రే కాకుండా ఎక్స్క్రీటరీ ప్రోటీన్స్, అంటే అవి చేస్తున్నటువంటి మలమూత్ర విసర్జనలో ఉండే యాంటీజెన్స్, అలర్జెన్స్ కూడా దానికి ఆస్తమా లాగా రావచ్చు. ఆస్తమా ఉన్నవాళ్ళు వ్యాయామాలు చేయవచ్చా సార్? ఆస్తమా ఉన్నవాళ్ళు అందరూ కాదండి, అంటే ఎవరికైతే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని మనం డయాగ్నోజ్ చేస్తామో వాళ్ళు డెఫినెట్గా తక్కువ మోతాదులో, మినిమల్, చాలా తక్కువ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు, అదర్ టైప్ ఆఫ్ ఆస్తమా ఉన్న వాళ్ళు మాత్రం చేయొచ్చు, వ్యాయామం చేయొచ్చు. బట్ అది ఖచ్చితంగా అదుపులో ఉందని మనం నిర్ధారించిన తర్వాతే వాళ్ళు వ్యాయామానికి చేసుకోవడానికి వీలుంటుంది. ఆస్తమా రాకుండా వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉంటాయా సార్? ఆస్తమాకి పర్టికులర్గా వ్యాక్సిన్ ఏమి ఉండదండి. మనము కారణాలు చూసినట్టయితే జన్యుపరమైన కారణాలు కూడా దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం, హెరిడిటరీ అని అంటుంటాం. సో దానికి వ్యాక్సినేషన్తో ఎటువంటి ముడి ఉండదు. బట్ ఏదైతే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ మనం చూసినట్టయితే మన భారతదేశం కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, వైరల్ ట్రాన్స్మిషన్ అనేది వేరు వేరు నెలల్లో జరుగుతూ ఉంటుంది. మన దగ్గర జూన్ నుంచి సెప్టెంబర్ కానివ్వండి, డిసెంబర్ నుంచి మార్చ్ కానివ్వండి, వైరల్ ట్రాన్స్మిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఫ్లూ, తరచుగా జలుబు చేయడానికి గల కారణం గల ఫ్లూ వైరస్, అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటాం. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి తగినటువంటి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దాన్ని ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. 2 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఈ వ్యాక్సిన్కి అర్హులు. అది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ వ్యాక్సిన్ని రిపీట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవణ హెల్త్ టిప్స్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సార్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. డిస్క్రిప్షన్లో హాస్పిటల్ నెంబర్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.